హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్ను ఉపయోగించి వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇన్షాట్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వీడియో, ఫొటోస్, కొలాజ్ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్ గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిని నేను ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన వీడియోని ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పార్క్లో ఒక బాబు నడుచుకుంటూ వస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వీడియో రేషియోని సెట్ చేసుకోవాలి. ఇక్కడ 16:9 అనేది లాంగ్ వీడియోస్కి, 9:16 అనేది షార్ట్ వీడియోస్కి. ఈ విధంగా మీరు దేనికైతే వీడియో తయారు చేస్తున్నారో ఆ రేషియోని ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత టిక్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూడండి. ప్లే చేసి చూస్తుంటే మనకి ఇక్కడ చిన్న సౌండ్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో దీని గురించి ఆ నాయిస్ని అనేది రిమూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తే వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని తగ్గించేసేయండి కంప్లీట్గా. అంటే మనం ఎప్పుడైనా వీడియో షూట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొన్ని నాయిసెస్ అయితే వస్తాయి. ఆ సౌండ్ రిమూవ్ చేయడం కోసం వాల్యూమ్ బటన్ మీద క్లిక్ చేసి దాన్ని తగ్గించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియోకి మనం ఇప్పుడు అంతా సైలెంట్గా ఉంది కాబట్టి మ్యూజిక్ ఇవ్వాలి. సో మ్యూజిక్ కానీ వాయిస్ కానీ ఏదో ఒకటి ఇస్తాం. దాని గురించి మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మ్యూజిక్సేనండి. ఈ మ్యూజిక్స్ అన్నీ ఇన్షాట్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిలో మీకు నచ్చిన ఒక మ్యూజిక్ని తీసుకొని ఆ వీడియోకి సెట్ చేసుకోండి. లేదు నాకు మ్యూజిక్ వద్దు, నేను వాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నాను, అయితే వాయిస్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ముందుగా మనం మ్యూజిక్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్లస్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే అది యాడ్ అయిపోతుంది. లేదు నా ఫోన్లో కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, సో నేను వాటిని యూజ్ చేసుకుంటాను అంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందండి. కాబట్టి డైరెక్ట్గా మన ఫోన్ గ్యాలరీలో ఉన్న మ్యూజిక్స్ ఏవి కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మ్యూజిక్స్ ఏవి కూడా మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోకూడదు. కానీ ఈ యాప్స్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ మ్యూజిక్ అయితే ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దీనిలో మనకు నచ్చిన ఏ ఎఫెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి యానిమల్స్. సో యానిమల్ సౌండ్ కావాలనుకోండి, ఇక్కడ బేర్ మీద క్లిక్ చేశాను. సో యూజ్ మీద క్లిక్ చేస్తే ఆ సౌండ్ అనేది మన వీడియో మీద ప్లే అవుతుంది. అదేవిధంగా చిల్డ్రన్ క్రయింగ్. సో దీన్ని క్లిక్ చేసి యూజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒకటి కాదండి, ఇక్కడున్న ప్రతి ఎఫెక్ట్ని కూడా మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. చూసారు కదండి, రకరకాల ఎఫెక్ట్స్ అనేవి మన వీడియోకి అయితే ఇవ్వచ్చు. తర్వాత వీడియోకి మనం వాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో దీని గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ రికార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆ వీడియోకి తగ్గ వాయిస్ అయితే ఇవ్వండి. మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనం వాయిస్ ఇచ్చినా, మ్యూజిక్ ఇచ్చినా, లేదా ఏదైనా ఎఫెక్ట్స్ యూజ్ చేసినా టిక్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ఆ వీడియోకి అది అప్లై అవుతుంది. ఆ తర్వాత ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. సో అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుందామండి, స్టిక్కర్స్. సో స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఎమోజీస్ ఉంటాయండి. అంటే ఆ వీడియోకి తగ్గట్టు మనకు కావాల్సిన ఎమోజీ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏ ఎమోజీ కావాలో దాని మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ మనకి కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లేస్ చేసి చూడండి. అంటే మనం ఎప్పుడైనా ఏ స్టిక్కర్ తీసుకున్నా దాన్ని ఒకసారి ప్లే చేసి చూస్తే అది ఎలా వర్క్ అవుతుందో మనకు తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ రకరకాల ఎమోజీస్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయండి. దానిలో చాలా ఎమోజీస్, స్టిక్కర్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఏదైనా తీసుకొని వాటిని మన వీడియో తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత వీడియోకి టెక్స్ట్ ఇవ్వాలి. సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్లోనే ఉంటాయండి. సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు నచ్చిన ఒక నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను, ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో మనం ఇచ్చిన ఈ టెక్స్ట్ని వీడియో తగ్గట్టు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి, మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఎప్పుడు టెక్స్ట్ ఇచ్చినా దానికి కలరింగ్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. కలరింగ్ ఇవ్వటం వల్ల అది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో దీని గురించి నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ రెయిన్బో కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో వాటిలో టెక్స్ట్ కలర్ తీసుకున్నాను. ఆ తర్వాత బోర్డర్ కలర్. సో ఆ టెక్స్ట్కి బోర్డర్ ఇవ్వాలనుకుంటే బోర్డర్ కలర్ తీసుకోండి. అదేవిధంగా షాడో, గ్లో, లేబుల్, అదేవిధంగా సైడ్ స్క్రోల్ చేస్తే ఒపాసిటీ. సో ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత టిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనం ఇచ్చిన కలర్ మొత్తం కూడా ఆ టెక్స్ట్కి అప్లై అయిపోతుంది. ఆ తర్వాత లేబుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని షేప్స్ అయితే వస్తాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒపాసిటీ అంటే ఏంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది స్క్రీన్ మీద లైట్గా కనిపించాలి అనుకుందాం. సో దాని గురించి డిక్రీజ్ చేసుకోవచ్చు. అదే థిక్గా కనపడాలంటే ఇంక్రీజ్ చేసుకోవడం. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత టెక్స్ట్ ఫాంట్ స్టైల్ మార్చుకుందాం. దీని గురించి ఏ అనే ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్ స్టైల్స్ కనిపిస్తాయి. దీనిలో మీకు నచ్చిన స్టైల్ని అయితే ఒకటి యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ఒక టెక్స్ట్ తీసుకొని ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. దాని సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కలర్ ఇచ్చుకోవచ్చు, వాటర్ కలరు, షాడో. సో ఇక్కడ అన్నీ కూడా మనకు నచ్చిన విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ ఎఫెక్ట్స్. సో దీనిలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీటి మీద కూడా క్లిక్ చేసి చూడండి. ఇక్కడ AI ఎఫెక్ట్ చూద్దాం. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి మన వీడియోకి అయితే సెట్ చేసుకోండి. నేను ఇక్కడ లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక ఎఫెక్ట్ని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ప్లే చేసి చూద్దాము. మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మన వీడియోని మనకు నచ్చిన విధంగా ఇక్కడ ఎఫెక్ట్స్ని ఉపయోగించి మనకు నచ్చిన విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ వచ్చి ఫిల్టర్. సో మనం తీసుకున్న ఈ వీడియోకి బ్రైట్నెస్ తగ్గించుకోవడం, పెంచడం, ఇంకా వేరే ఎఫెక్ట్స్ యాడ్ చేయడం మొదలైన ఆప్షన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయండి. ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు నచ్చిన ఒక ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. అయితే దీంట్లో కొన్ని ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి, కొన్ని మాత్రం మనీ ఇచ్చి కొనుక్కోవాలండి. సో మనీతో వద్దనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయినా సరిపోతాయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అడ్జస్ట్. సో అడ్జస్ట్ అంటే ఏంటంటే వీడియోని మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడం. సో దీనిలో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. చూసి మనకి ఏదైనా ఎఫెక్ట్ నచ్చితే దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మొత్తం ఎఫెక్ట్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ పిప్ అంటే ఏంటంటే మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు దాని మీద మరొక వీడియో ప్లే చేయటం. సో దీని గురించి పిప్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఒక ఇమేజ్ కానీ ఒక వీడియోని కానీ తీసుకొని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ పిప్ ఇమేజ్ వద్దా అనుకుంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ మీద ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రీ కట్. సో ప్రీ కట్ అంటే ఏంటంటే మనకి వీడియో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవడం. దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్రిమ్ అంటే వీడియోని ట్రిమ్ చేసుకోవడం, కట్ అంటే ఒక వీడియోని కట్ చేసుకోవడం, స్ప్లిట్ అంటే 2 భాగాలుగా చేయొచ్చు. సో ఇలా స్ప్లిట్ చేసిన వీడియోకి ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఎక్కడైతే మనం వీడియోని కట్ చేసామో ఆ ప్లేస్లో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోకి అయితే అప్లై చేయండి. సో ఒక వీడియోని స్పిల్ చేసిన తర్వాత ఎక్కడైతే పెన్సిల్ సింబల్ కనిపిస్తుందో అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఆ వీడియోకి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీడియోని ప్లే చేసి చూద్దామండి. మనం ఇచ్చిన ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ప్లే అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. సో ఇలా బ్యాక్ వచ్చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేశాను. సో ఈ బాబు నడుస్తూ ఉండగా ఆ ఎఫెక్ట్స్ అనేవి ఆ వీడియో మీద ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన పార్ట్కే యానిమేషన్ ఇచ్చాం, కానీ ఒక్కొక్క ఇమేజ్కి కూడా యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. దీనికోసం ఏం చేస్తామంటే మనం కట్ చేసిన ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే యానిమేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇన్, అవుట్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ యానిమేషన్స్ అన్నీ కూడా మన వీడియోకి అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఆప్షన్ వచ్చి క్రాఫ్ అంటే ఏంటంటే కట్ చేసుకోవటం. మన వీడియో మీద అన్నెసెసరీ ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉపయోగిస్తాము. ఆ తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్విచ్ అండి. సో స్విచ్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ అయితే అంత నెసరీ కాదు. సో దానివల్ల మనం బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చేసి ఆ తర్వాత ఆప్షన్ కట్అవుట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కట్అవుట్ అంటే ఏంటంటే ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయటం. సో చూడండి ఈ విధంగా అయితే రిమూవ్ అయిపోతుంది. కట్అవుట్ను ఉపయోగించి చాలా నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. మనం వేరొక యాప్లో అయినా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చాలా నీట్గా కావాలంటే ఇన్షాట్ను ఉపయోగించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వీడియోని ప్లే చేస్తే ఆ బాబు వెనుక పార్క్ అనేది లేదు. సో ప్లెయిన్గా ఉంది. ఇక్కడ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కట్అవుట్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక ఆప్షన్ అయితే చూద్దామండి. ఇదేంటంటే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా క్రోమా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది. కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా డ్రాగ్ చేసి చూడండి. సో క్రోమా ఆప్షన్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్కన మరొక ఆప్షన్ చూద్దామండి. ఇదేంటంటే మాస్క్. సో మాస్క్ అంటే ఏంటంటే కనిపించకుండా చేయటం. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా కింద స్క్రోల్ చేస్తే కొన్ని షేప్స్ అయితే కనిపిస్తాయండి. ఇక్కడ నేను సర్కిల్ తీసుకున్నాను అంటే మనం తీసుకున్న ఆ వీడియోలో మనం ఇచ్చిన షేప్ వరకే కనిపిస్తుంది. మిగతా పార్ట్ అంతా కూడా మాస్క్ అంటే కనపడకుండా పోతుంది. సో ఈ విధంగా మనకి ఏదైనా వీడియోలో కావాలి అనుకుంటే మాస్క్ ఆప్షన్ ఉపయోగించి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న షేప్స్లో కలర్ కావాలంటే కింద కలర్స్ కూడా కనిపిస్తున్నాయి, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఒపాసిటీ. సో ఒపాసిటీ అంటే ఏంటంటే ఒక వీడియో బ్రైట్నెస్ తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం. యాక్చువల్గా ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే మన వీడియో మీద మన ఛానల్ నేమ్ రాసినప్పుడు కొంచెం కనిపించి కనపడకుండా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉపయోగిస్తాము. అంటే లైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో అది కావాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రీప్లేస్. సో మనం ఎడిట్ చేస్తున్న ఈ వీడియో ప్లేస్లో వేరొక ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు ఈ రీప్లేస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు నచ్చిన మరొక ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా రీప్లేస్ అనే ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్. మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వాయిస్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి వాయిస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వీటి మీద 1 by 1 క్లిక్ చేసి మీకు నచ్చిన వాయిస్ని అయితే సెట్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు నచ్చిన వాయిస్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మన వీడియో మీద ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ వచ్చేసి డూప్లికేట్. మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు ఆ వీడియో సేమ్ క్లిప్ కావాలి అనుకుంటే ఈ డూప్లికేట్ ఆప్షన్ ఉపయోగించి అయితే ఎన్ని డూప్లికేట్స్ కావాలో అన్ని క్లిప్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ రొటేట్ అనే మరొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రొటేట్ ఫ్లిప్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. రొటేట్ మీద క్లిక్ చేసుకోండి. ఇదేంటంటే ఒక వీడియోని మనకు నచ్చిన డైరెక్షన్లో మూవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఫ్లిప్. ఇక్కడ చూడండి ఈ వీడియో ఆ బాబు వెళ్ళే డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో నడవాలి అనుకుంటే ఈ ఫ్లిప్ ఆప్షన్ ఉపయోగించి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ బాబు లెఫ్ట్ సైడ్ నడుస్తున్నాడు. ఫ్లిప్ ఆప్షన్ ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు ఆ వీడియో మొత్తం కూడా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో మనం వెళ్ళే డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కావాలి అనుకుంటే ఈ ఫ్లిప్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫ్రీజ్. సో ఫ్రీజ్ చేయడం అంటే ఏంటంటే స్టక్ అయిపోవడం అనమాట. ఈ బాబు నడుస్తున్నాడు, ఎప్పుడైతే ఫ్రీజర్ నొక్కామో అతను మూవ్ అవ్వట్లేదు. సో ఫ్రీజ్ అయిపోయాడు. చూడండి ఇక్కడ వీడియో ప్లే చేశాను, తను వెళ్తూ ఉంటే ఫ్రీజ్ కొట్టామనుకోండి తను స్టక్ అయిపోతాడు. సో ఒక వీడియో మూవ్ అవుతున్నప్పుడు ఫ్రీజ్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వీడియోని ప్లేస్ చేసి చూద్దాము. చూడండి బాబు స్టక్ అయ్యాడు, నెక్స్ట్ మూవ్ అవుతున్నాడు, మళ్ళీ ఫ్రీజ్ కొట్టాం కాబట్టి స్టక్ అయ్యాడు. సో ఈ విధంగా ఫ్రీజ్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రివర్స్. రివర్స్ అంటే ఏంటి? వెనక్కి వెళ్ళిపోవటం. సో
వచ్చే డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం. సో ఈ బాబు ముందుకు నడుస్తున్నాడు. ఎప్పుడైతే మనం రివర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఇతను బ్యాక్కి నడుస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి, ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. ఈ బాబు డైరెక్ట్గా నడుస్తున్నాడు. ఎప్పుడైతే రివర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసామో చూడండి, తను రివర్స్లో నడుస్తూ ఉంటాడు. ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాము. సో ఈ విధంగా కంప్లీట్గా మన వీడియోని తయారు చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే వీడియో మీద ఇన్షాట్ అనే వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని రిమూవ్ చేసుకోవాలి అంటే అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్షాట్ ప్రో అంటే మనం మనీ కడితే యాడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి, లేదా ఫ్రీ యాడ్స్. సో ఒక యాడ్ చూస్తే ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇది ఎప్పుడైతే చూస్తారో మీ వీడియో మీద ఇన్షాట్ అనే వాటర్ మార్క్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా డిలీట్ అయిపోయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది.